రండి మావయ్య కూర్చోండి. ఏంట్రా, మన ఊర్లో ఎలక్షన్ అడవడి చాలా గట్టిగా ఉన్నట్టుంది. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? దగ్గరికి వచ్చాక ఆలోచిద్దాంలే నాన్న. ఆలోచించడానికి ఏముందిరా, గీత గారికి వెయ్యి ఓటు. ఒరే, అన్నం ముందు కూర్చున్నావు, అబద్ధం చెప్పకుండా నేను అడిగిన దానికి సమాధానం చెప్పరా. నా పెన్షన్ కోసం గత ప్రభుత్వంలో ఎండలో ఎవరి ముందో చేతులు కట్టుకుని నిలబడేవాళ్ళం. మరి ఇప్పుడు ఇంటికి తెచ్చిస్తున్నారు. మీ పిల్లల స్కూల్ ఫీజు కోసం అప్పుకు పరిగెట్టేవాడు. మరి ఇప్పుడు అమ్మ ఒడి కింద గవర్నమెంట్ ఇస్తుంది. మీ ఫ్రెండు కొత్త ఇల్లు కట్టుకున్నాడు, స్థలం ఎక్కడిది? ప్రభుత్వం ఇచ్చింది. ఒకప్పుడు ఏ సర్టిఫికెట్ కావాలన్నా, ప్రభుత్వ పథకాలు కావాలన్నా గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగేవాళ్ళు. మరి ఇప్పుడు వాలంటీర్లు మన ఇంటికి వచ్చి రాస్తున్నారు. మరి అన్నీ కాళ్ళ దగ్గరకు వస్తున్నాయి కదరా, ఇంకా ఆలోచించడం ఏంట్రా? వేరే వాళ్ళకు లేదు చోటు, గీత గారికే మన ఓటు.